యు డోంట్ నో మీ బటీ. వాహ్, ఇంగ్లీషా? నాకు నీలాంటి వాళ్ళ గురించి తెలియదు, అలాగే తెలుసుకోవాలనుకోవడం లేదు. గాట్ ఇట్? కానీ విచిత్రం ఏంటంటే రాయ్ చంద్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ అయ్యుండి కూడా నువ్వు నన్ను ఎప్పుడూ చూడలేదు, అలాగే నేను నిన్ను చూడలేదు. ఆర్ యు బ్లైండ్? నువ్వు నీ స్తోమతని మర్చిపోయావా? ఇదేంటో చూడు, రాయ్ చంద్ గ్రూప్ ఫ్యాషన్ హౌస్. ఏ స్తోమత ఉందని ఇక్కడికి వచ్చావు? ఇక నువ్వు ఇక్కడికి ఏ మొహం పెట్టుకొని వచ్చావు? స్నేహ, తనెవరో అసలు నీతో ఎందుకు అలా మాట్లాడుతుంది? ఈమె పేరు కక్కుర్తి కరిష్మా, ఇంకా చాలా చెత్త అమ్మాయి. నువ్వు నన్ను కక్కుర్తి కరిష్మా అన్నావా? మరి నువ్వేంటి? నీకు తెలుసా, నిన్ను పులకిత్ జోషి యూజ్ చేసుకుని పారేశాడు. కరిష్మా బేబీ, ఎందుకింత కోపం? ఈమెకు నీ అటెన్షన్ పొందే యోగ్యత కూడా లేదు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ కొంచెం మిస్అండర్స్టాండింగ్ అయింది. ఈ విషయం ఏంటంటే స్నేహలే పులకిత్ జోషిని వదిలేసింది, తను కాదు. ఓ, నువ్వేనా క్లీనర్? స్నేహల్ లాస్ట్ ఆప్షన్. స్నేహల్ ఇంత లో క్లాస్ సెలక్షనా? కరిష్మా, నిన్ను నువ్వు నాతో ఎందుకు కంపేర్ చేసుకుంటున్నా? నువ్వు మర్చిపోయావా నువ్వు నేను ఒకే అనాథాశ్రమం వాళ్ళమని? కేవలం మనిద్దరిలో తేడా ఏంటంటే నువ్వు డబ్బు కోసం ఏదైనా చేయగలవు, కానీ నేను చేయను. అర్థమైందా? ఎంత ధైర్యం నీకు? నో ప్లీజ్, మరోసారి నా భార్య మీద చేయడానికి ప్రయత్నం కూడా చేయొద్దు, లేదంటే ఫలితం బాగుండదు. వావ్, ఒక క్లీనర్కి ఇంత యాటిట్యూడా? ఎవరు నువ్వు? నీకు తెలుసా నా బాయ్ ఫ్రెండ్ ఎవరో? నా బాయ్ ఫ్రెండ్ అరుణ్ రాయ్ చంద్ గ్రూప్ లో ఎగ్జిక్యూటివ్. కోట్లల్లో సంపాదిస్తాడు. తన దగ్గర సొంత ఇల్లుంది, సొంత కారుంది, అలాగే బోలెడంత డబ్బుంది. నా డ్రెస్ ఖరీదెంతో తెలుసా? 5 లక్షలు. ఇక జ్యువెలరీ 20 లక్షలు. ఇక నా పర్స్ 9 లక్షలు. ఇంకా నా మేకప్ చాలా ఎక్స్పెన్సివ్. ఈ ఖర్చులన్నీ అరుణే భరిస్తాడు. ఇది చెప్పు, నువ్వు స్నేహాల ఖర్చులు భరించగలవా? లేదు కదా. మీరిద్దరూ మురిక్కాలువలో పురుగులు. మీరిద్దరు ఎప్పుడు నాతో సమానం కాలేరు. స్నేహల్, 1 సెకండ్. అవును, తను ఇందాకేం చెప్పిందంటే నువ్వు రాయ్ చంద్ గ్రూప్ లో ఎగ్జిక్యూటివ్ అని. యా. సో ఐ హోప్ ఫ్యూచర్ లో నీ ఉద్యోగం సవ్యంగా ఉండాలని. క్లీనర్ బట్టలు వేసుకుంది నువ్వు, ఇక నువ్వు నన్ను కామెంట్ చేస్తున్నావా? యు డోంట్ నో మీ బటీ. వాహ్, ఇంగ్లీషా? నాకు నీలాంటి వాళ్ళ గురించి తెలియదు, అలాగే తెలుసుకోవాలనుకోవడం లేదు. గాట్ ఇట్? కానీ విచిత్రం ఏంటంటే రాయ్ చంద్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ అయ్యుండి కూడా నువ్వు నన్ను ఎప్పుడూ చూడలేదు, అలాగే నేను నిన్ను చూడలేదు. తర్వాత ఏమైందో తెలుసుకోవాలా? బ్రూమ్ స్టిక్ బిలియనియర్ మీ కుక్కు టీవీలో చూడండి.